పాట కావాలా స్వచ్ఛమైన అర్థతను బిడ్డ కావాలా ముందే పెందర్ పెట్టి ఎంతా బేబీ ముప్పై ఓడ్లే భూగోళం అడిగేలా కథం కథాలే స్వీట్ కావాలా హాట్ కావాలా అన్నమైన నాటికి కింద కావాలా ఏముందా అది వేసుకోరా 1 2 ఇదిగో పాట గాజువాక పిల్ల మెంగాజులోన గారు గాజువాక పిల్ల మెంగాజులోన గారు గాజువాక పిల్ల మెంగాజులోన గారు నీ చెయ్యి ఆపలేదా
ఛానల్ శ్రవంతి మబ్బు. మేమైతే రాత్రి మస్తు సంగీత్ అనమాట బాగా ఆడినాం. సంగీత్ అయితే నైట్ అనుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. అంటే ఇప్పుడు భరత్ తీస్తారంట. టైం వచ్చేసి 8 అవుతుంది. 9:30 వరకు భరత్ తీస్తారంట. ఇక్కడ నుంచి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తారంట. మేమైతే ఇప్పుడే లేచినాం. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా అస్సలు లేవలేరు. పదండి వాళ్ళని చూపిస్తాను. యాక్చువల్గా అయితే పెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండాలి, కానీ మాకు అక్కడ చుట్టాలు ఎక్కువ అయిపోయారని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపించారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుకున్నారు. నన్ను లేపిరు ఫ్యాన్ బంద్ చేసి, ఏసీ బంద్ చేసి. వీళ్ళు మాత్రం మంచిగా వండుకున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇది చూడండి, ఇది స్కర్ లేవండి. సబ్స్క్రైబర్లు వెయిట్ చేస్తున్నారు. హాయ్ గాయస్, ఇప్పుడే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు పెళ్లి కూతుర్ని అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఇప్పుడు తీసే టైంలో భరత్ ఉంటుంది. ఇప్పుడు మేము అంటే భరత్ తీస్తారు, ఏమంటారు కదా, ఊరేగింపు తీస్తారు. అది మిస్ అయిపోయాం లేట్ వెళ్ళడం వల్ల. మిస్ అయినావా? వెళ్ళిపోయింది పెళ్లి కూతురు వెళ్ళిపోయిందంట. ఇక్కడ చూడండి, తినండి పోయి. అప్పుడు టిఫిన్ అయితే చేసేసినాం ఫ్రెండ్స్. చేసేసి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కార్ వస్తుంది. దీనివల్లే లేట్ లేచింది, అందుకని 12కి తిన్నాం ఫ్రెండ్స్ టిఫిన్. లంచ్ కూడా బాగానే లాగిచ్చేస్తాం. మళ్ళీ వెజ్ అంట, తహతహాలు ఆడిపోతుంది అప్పర్లో వెజ్. కార్ వచ్చేసి కార్లో వెళ్ళిపోతాం. ఎలా ఉన్నాము చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా రెడీ అవ్వలేదు, జస్ట్ శాంపుల్కే స్టార్ట్ చేసినాం. కార్ అయితే వచ్చేసి కార్లో వెళ్ళిపోయి ఇక్కడే పక్కన ఒక 5 minutes దగ్గర చూపు. కూడా అవే చాలా బాగా డాన్స్ వేసినాం ఫ్రెండ్స్. డాన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ పెడుతున్నారు. చెప్పప్పు డాన్స్ ఎలా చేసినావు? యాక్చువల్లీ ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నాం. మా 4 members గ్రూప్ డాన్స్ కోసం, అంటే అబ్బాయి తరఫున ఎవరూ చేయలేదు, మేమే చేసింది. స్టార్ట్ చేసింది మేమే, ఎండింగ్ వరకు మేమే ఎనర్జెటిక్గా ఉన్నాం. సో అందరూ ఇందు వాళ్ళ ఫ్రెండ్స్ అంట బాగా చేశారు అని చెప్పి ఒక ఆంటీ వచ్చి మమ్మల్ని ఫుల్ పొగిడింది. నీ చెట్టు మీద ఉన్నా ఇప్పుడైతే మంచిగా గట్టిగా తింటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది తినేసినాక నెక్స్ట్ రెడీ అయ్యి మళ్ళీ పెళ్ళికి వెళ్తాం. హర్షిత ఓకే అని పెట్టింది. పోయి పడుకొని మళ్ళీ రెడీ, మళ్ళీ రిసెప్షన్కి.